ఖురాన్ పుట్టక ముందు ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన అంశాలు మీరు ఇందాక పంచుకున్నారు. అయితే ఈ ఖురాన్ పైన కూడా హిందూ మత ప్రభావం ఉందా? అండ్ ముస్లిం దండయాత్రలు కూడా అనేకం జరిగాయి. మీరు మాలిక్ కాఫూర్ గురించి ఒక పుస్తకమే రాశారు. ఈ చరిత్రలు జరిగిన విధానాలు వీటికి సంబంధించి మొత్తం లోతుగా పోకపోయినా అసలు ముస్లిం ప్రభావం మనపైన ఏ విధంగా ఆక్రమణలు ఎలా జరిగాయి, అసలు ఆ ఖురాన్ మీద హిందూ ధర్మ ప్రభావం ఏమైనా ఉందా, ఈ రెండింటి గురించి అని చెప్తారా? ఇప్పుడు ఈ నక్తాల్ అన్నది ఒక అంశం చెప్పాను. అలాగే అక్కడ కేదారా, వాటికి ఆ ఏరియాని అరేబియాని కేదారా అంటారండి పూర్వం. ఆ ఏరియా అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని సాంస్క్రిట్ నేమ్స్ అవన్నీ కూడా. అరేబియాలో మేదిని అంటారు. మేదిని అంటే ఎర్త్ అని అర్థం. అది మదీనాగా మారిపోయింది. మదీనా శబ్దం అది మేదిని అన్న సంస్కృత శబ్దం అది అనమాట. అలాగే నమాజ్ అంటారు. నమః అని అర్థం సంస్కృత శబ్దం అది. నమః అన్న సంస్కృత శబ్దం. అలాగే వాళ్ళు సూర్య నమస్కారం చేస్తుంటారు. అలా వంగి పైకి లేచి కూర్చొని పాస్చర్స్ అన్నీ కూడా సూర్య నమస్కార పాస్చర్స్లో ఉంటాయి. అలాగే వాళ్ళు షట్కాల శివ పూజ అంటే వాళ్ళు అంతకుముందు శైవులు కదా, వాళ్ళు 6 times శివ పూజ చేసేవాళ్ళు ఇండియాలో. ఇప్పుడు 7వ అర్ధరాత్రి 12 లింగోద్భవ సమయం అంటారు. ఆ లింగోద్భవ సమయంలో శివ పూజ చేయటం ఎవరు అందరూ మానేశారు. శివరాత్రి రోజు ఒక రోజే, శివరాత్రిలో కూడా ఎవరు కొంతమంది భక్తులు మరి కొంచెం మిగతా వాళ్ళు. దాన్ని హిందీలో దాన్ని అరేబియాలో తహజ్జద్ అంటారు. ఓకే, తహజ్జద్ అంటే మిడ్ నైట్ ప్రేయర్ అని అర్థం. 6 timesలో 5 times చేస్తుంటారు ఇప్పుడు. ఇలాగా ఈ శైవిజం యొక్క ఇన్ఫ్లుయెన్సు, ఎస్పెషల్లీ వీరశైవిజం యొక్క వాళ్ళు కత్తులు పట్టుకొని వాళ్ళు పీర్లు పట్టుకొని గుండాల మీద దూకుతూ ఉంటారు. దాన్ని ఇవాళకి చూడొచ్చు. వీరభద్రపళ్ళెం అని ఈ శైవులు కత్తులు పట్టుకొని హశ్చరభ దూకుతుంటారు. నిప్పుల మీద దూకటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇలాగ ఈ రెలిజియను ఆరిజిన్ ఆఫ్ ఖురాను అది సరే, అది వేరే ఇంకొక టాపిక్. ఇంకా మీరు దీని గురించి అడిగారు, తాజ్మహల్ గురించి. ఈ తాజ్మహల్ అనేది షాజహాన్ కట్టలేదు, అంతకుముందే అక్కడ టెంపుల్ ఉన్నది అని నేను ఫస్ట్ పిఎన్ ఓక్ గారి పుస్తకంలో చదివాను, బ్లండర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని. అందులో అక్కడ తేజమహాలయ అని రాజపుత్ర, నేను వెళ్ళి ఆ తాజ్మహల్ చూడటానికి. మన కొంత భాగమే చూపిస్తారు తాజ్మహల్, ముందు భాగం స్ట్రక్చర్ కొంచెం రీస్ట్రక్చరింగ్ ఉన్న భాగం. వెనకాల అక్కడ శివాలయం ఉంది, అక్కడ వంటగది, వంట చేసుకొని నైవేద్యం పెట్టే ఇవన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి ఒరిజినల్ తాజ్మహల్ అంతకుముందే రసపుత్రులు కట్టినటువంటి ఒక శివాలయం, దీన్ని అతను రీస్ట్రక్చర్ చేశాడు అని. అలాగే అయోధ్య గురించి తెలుసు, అది మళ్ళీ నేను విశేషంగా చెప్పనక్కర్లేదు. అయోధ్యలో ఉన్నటువంటి అది రామ టెంపుల్ అంతకుముందు నుంచి ఉంది, బాబర్ వచ్చిన తర్వాత దాన్ని ధ్వంసం చేశాడు అని. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వేల దేవాలయాలు, ఒకటి కాదు, అవన్నీ మసీదులుగా మారిపోయినాయి. సమ్ థౌజండ్స్ ఆఫ్. ఇవాళ మనం ఎక్కడెక్కడైతే అవన్నీ ఒరిజినల్గా వెళ్ళి చూస్తే అవన్నీ ఒకప్పుడు ఒరిజినల్గా హిందూ టెంపుల్స్ అవి. ఈ టెంపుల్స్ అన్నిటినీ కన్వర్ట్ చేశారు. ఈ నేమ్స్ని బట్టి కూడా మీరు చాలా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు అండి. వరంగల్కి సుల్తాన్పూర్ అని పేరు పెట్టారు. కాకతీయ డైనస్టీ పడిపోయిన వెంటనే వరంగల్ పేరు సుల్తాన్పూర్ అని పేరు పెట్టారు. ఓరుగుల కోట ధ్వంసం అయిన తర్వాత మాలిక్ కాఫర్ అనేవాడు వచ్చాడు. మాలిక్ కాఫర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇది ఎప్పటి టైం అంటే 1314. తర్వాత ఉలుగ్ ఖాన్ వచ్చాడు. ఉలుగ్ ఖాన్ 1324 ఆ తర్వాత వచ్చినట్టున్నాడు. హలిబేడు, బేలూరు, ఇప్పుడు హలిబేడు బేలూరు అంటారు. ఇంకా అతను ముస్లిం దండయాత్రలు జరిగిన తర్వాత ముస్లిం రూలర్స్ మొఘలుల పాలనలోనే భారత ఆర్థిక వ్యవస్థ కొంత కుదుట పడింది అని ఈ మధ్య కాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఎవరైతే మేధావులమని వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులు చెప్తున్న మాటలు ఇవి. అంటే ముస్లిం ఎరాలో భారత్ బాగుండింది, అంతకు ముందు బాగాలేదు, ఆ తర్వాత బాగాలేదు అనే మాట నిజమా? ముస్లింల ఈరాలో మన దేశ సంపదలన్నీ విదేశాలకు వెళ్ళిపోయినాయండి. ఓకే. క్రిస్టియన్ ఈరాలో క్రమక్రమంగా గ్రామీణ వృత్తులు నశింపజేయబడ్డాయి. ఇవి రెండు. ఎకనామిక్గా గ్రామీణ వృత్తులన్నింటినీ నాశనం చేశారు. కమ్మరం, కుమ్మరం, చేనేత, ఇట్లాగా స్వయం సమృద్ధిగా ఉండేది. అప్పుడు గ్రామం అంటే ఇట్స్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్ ఒక యూనిట్. క్రిస్టియన్ ఈరా, ముస్లిం ఈరాలో అసలు డబ్బు మొత్తం ఇక్కడి నుంచి బంగారం, వెండి సమస్తం విదేశాలకు వెళ్ళిపోయింది. కోహినూరు డైమండ్ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే కదా వెళ్ళిపోయింది.
అది కొల్లూరు అనే ఊళ్ళో ఉండేది ఆ కోహినూరు డైమండ్. కొల్లూరు కృష్ణా జిల్లా. ఆ కోహినూరు డైమండ్, తర్వాత మయూర సింహాసనం, పీకాక్ థ్రోన్, అది ఇట్లాగ అన్నీ అక్కడ దాకా. ఎందుకంటే మొన్న అమరావతి నుంచి పెద్ద పెద్ద పిల్లర్స్, వాటిని ఏమంటే చంద్రకాంత మార్బుల్ పిల్లర్స్, ఇవన్నీ బ్రిటిష్ ఎప్పుడు మాట ఇది 1850 తర్వాత నాటి మాట. ఇప్పుడు అమరావతిలో అవన్నీ తరలిచ్చారు. అలాగే 241 టన్నుల బంగారం, టన్నులు, గ్రామ్స్ కాదు. ప్రతాపరుద్రుడు ఓరుగులు కోట నుంచి 241 టన్నుల బంగారం అలావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చాడు సంధి చేసుకుంటూ. అలాగే శ్రీరంగాన్ని కొల్లగొట్టాడు. అప్పుడు శ్రీరంగంలో విష్ణుమూర్తి విగ్రహం ఒకటి ఉండేది. వాళ్ళకు ముందే తెలిసిపోయింది వాడు వస్తున్నాడు పెద్ద సైన్యంతో అని. దాన్ని పెద్ద పెద్ద ఎద్దుల బండి మీద, ఒక ఎద్దుల బండి కాదు, 5-6 ఎద్దుల బండ్ల మీద ఆ విగ్రహాన్ని ఇట్లా పొడుగ్గా పడుకోబెట్టి దాన్ని తిరుపతికి తరలించారు. ఇప్పటికీ అక్కడ రాసి ఉంటాయి కొన్ని. ఆ విగ్రహం పేరే గోవిందరాజస్వామి. అది శ్రీరంగం నుంచి తరలించిన విగ్రహం. అలిబీడు, బేలూరు, శ్రీరంగం, అలాగా అక్కడ వరకు మలబార్ వరకు వెళ్ళారండి. మలబార్ వరకు, తిరువనంతపురం వరకు తిరుపతి మీద దాడి చేశారు 1775, 1775. తిరుపతి వాళ్ళే పబ్లిష్ చేశారు ఆ పుస్తకం, నేను చెప్తున్న మాట కాదు. టీటీడీ పబ్లికేషన్స్ ఒక బుక్ ఉంది, తీసి చదవండి. అది తెలుగులో పద్యంలో వచ్చే ప్రోజ్ కాదు, పోయిట్రీ. ఓకే ఓకే, శతకం. టీటీడీ పబ్లికేషన్, ఆ శతకం నా దగ్గర ఉంది. మొత్తం తిరుమల తిరుపతిని ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. సో మొత్తంగా జరిగిందంతా కూడా వక్రీకరణలు మాత్రం విపరీతంగా. ఇది వక్రీకరణ. ఇప్పుడు నేను చెప్పింది ఫ్యాక్ట్ కదా. మరి ఇవేవి చెప్పరు అసలు. అది నా పాయింట్. అది ఎందుకంటే కమ్యూనిస్టులకి అదేమి తమాషా తెలియదండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వీళ్ళకి ముస్లిమ్స్ అంటే ఇష్టం, వీళ్ళకి క్రిస్టియన్స్ అంటే ఇష్టం, వీళ్ళకి హిందువులు అంటే ద్వేషం. ఎందుకని నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఈ క్రిస్టియన్ పైకి నాస్తికవాదం, వాళ్ళు క్రిస్టియన్లు నాస్తికవాదం కాదు కదా, నమ్మమంటారు. మరి వీళ్ళు ముస్లిమ్స్ని ఎందుకు సపోర్ట్ చేస్తారండి? 1947లో దేశ విభజన వాళ్ళు ఎందుకు అంగీకరించారండి? మహబాలి జిల్లాను ఎందుకు, ఒక్క పాయింట్ చెప్పండి. 1947లో దేశ విభజనను ఎందుకు అంగీకరించారు? మరి ముస్లిమ్స్ వాళ్ళు అల్లాహు అక్బర్ అంటారు కదా, వాళ్ళు పరమ తీవ్రవాదులు కదా, టెర్రరిస్టులు కదా. మరి వీళ్ళు మేము నాస్తికులం అంటారు. మరి వీళ్ళు ముస్లిములు అంటే వీళ్ళు ఎందుకు ఇంత పడిదొస్తారు?